నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు హరిప్రియ. ఈ బులెటిన్ ని మీకు సమర్పిస్తున్నవారు. నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంటు మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. వేలివెన్ను గ్రామంలో 3వ రోజు నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. అత్యంత వైభవంగా బసివిరెడ్డిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం. నలభై 6వ రోజుకు చేరిన న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు. భీష్మ ఏకాదశి రోజున జనార్దన స్వామిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం. మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ. కడియపులంక, బుర్రిలంక, కాటన్ బ్యారేజ్ ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్ మాధవీలత. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ అనునిత్యం ప్రజల కోసం పరితపించడం సీఎం జగన్మోహన్ రెడ్డి నైజం అని, అందుకే తాను ధైర్యంగా ప్రజల ముందుకు వస్తున్నట్లు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. వేలువెన్ను గ్రామంలో సీతారాంపేటలో జెడ్పీటీసీ సభ్యుడు నందిగం భాస్కర్ రామయ్య ఆధ్వర్యంలో 3వ రోజున గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు మల్లిపూడి పాప, మారిశెట్టి సూరిబాబు, కంజులూరి శ్రీనివాసు, దుద్దుపూడి గోపాలం, షేక్ మస్తాన్, ఆకుల వెంకటేశు, చెదలవాడ హరీష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చెప్పాలమ్మా ఇంకా బాగుందా? థ్యాంక్ యూ అమ్మా. సపోర్ట్ చేయండి అమ్మా. కొద్దిగా 2 ఓట్లు ఇస్తారు. 2 ఓట్లు మనకి శ్రీనివాస నాయుడు గారు మళ్ళీ అక్కడ జంగారు సీఎం కంటిన్యూ అవుతుంది. అన్ని అంటే అమ్మా డ్వాక్రా రుణమాఫీ వస్తుందా? డ్వాక్రా అంతే అండి. లెక్కలు అది కరెక్ట్గా ఉన్నావు మనం.
భరోసా రైతు భరోసా 1,69,000 రౌండప్ చేశారు. అంత బాగున్నారమ్మా? ఓకే. చెప్పాలమ్మా జగన్ గారికి కానీ నాకు కానీ ఏమని చెప్పాలమ్మా? అంత బాగానే ఉంది కదమ్మా? చెప్పడం ఎవరు చెప్పేది చెప్పారు జగన్ గారికి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం బసివిరెడ్డిపేట గ్రామం వద్ద వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానమునందు శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి 49వ కళ్యాణ మహోత్సవములను స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సర మాఘ శుద్ధ దశమి 19వ తేదీ సోమవారం నుండి 25వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహక వర్గ సభ్యులు తెలియజేశారు. దీనిలో భాగంగా 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటలకు సహస్రనామార్చనలు, నిత్యోపాసన, బలిహరణ, నీరాజన మంత్రపుష్పములు, సాయంత్రం 6 గంటలకు శ్రీ అలిమేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ మరియు నిడదవోలు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు వందలాదిగా తరలివచ్చారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు సహకరించిన దాతలకు, భక్తులకు ఆలయ కార్యనిర్వాహక వర్గ సభ్యులు వెలగల జయచంద్రారెడ్డి, కేదారిశెట్టి నెహ్రూ, పేరిచెల్ల సత్యనారాయణరాజులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కళ్యాణం అనంతరం విచ్చేసిన భక్తులకు ఉచిత తీర్థ ప్రసాదములతో పాటు ఉచిత అన్న సమారాధన నిర్వహించారు. రక్షాబంధన మనం అందరినీ కూడా రక్షించే స్వామివారి రక్షాబంధన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఇప్పుడు సింహహోత్రం దగ్గర పడుతుంది. ఈ సింహహోత్రానికి 8 లగ్నాలు సింహహోత్రం. ఈ సింహహోత్ర సమయంలో స్వామివారికి ఎవరైతే మనస్ఫూర్తిగా చేసిన తర్వాత ఎవరైతే మీ మనస్సులో ఉన్నటువంటి కోరికను తలుచుకుని ఎవరైతే చూస్తారో అది న్యాయబద్ధమైనటువంటి కోరిక అయితే 41 రోజులు కౌసల్యా ప్రేణం దేవాన్ పంకజలోచన స్వర్ణ తస్యేతామలవల్లభ రామస్య ప్రణపరహరాపరణ దిగ్గంబేరవారామ్ననే కాకుత్సాన్మయశం భవస్య భవతాం కుర్యాత్ సదా మంగళం జ్ఞానజ్ఞా కమలామలాంజలపుటేయా పద్మరాగాయతాం యస్తారాఘవమస్తకే సవల సద్గుంద ప్రయోనాయ యస్తాస్యా సవదా భవంతు భవతాం నడుకాండలే కురమం తవ మంగళం మహాతే అందరూ కూడా ఈ కన్యాదాన పథకం అందరికీ చాలా సిద్ధ్యర్థం సదా అగ్నిష్ఠోమ ధామే ధర్మనామార్థసిద్ధే విశ్వంబర పంచభూత సార్థిన్య సర్వదేవత సార్వజనం గోబ్రాహ్మణే శుభం భవతు భారద్వాజ ఆంగేర భారహస్త క్షత్రియారుషే ప్రణానుద భారద్వాజ నాగోత్రస్య అయోనిజాం లోకజననీం భృగుమారివే సంకల్పదనయా సుభగోత్రస్య అయోనిజాం మోర ప్రకృతి స్వరూపిణీం శ్రీ భూదేవేనాం నేం కన్యాం దేవసత్రాధృత ప్రసవే అర్జునా బాహుభ్యా
కూడా ఉన్న పేర్లు చిరువాళ్ళు కోసిన తర్వాత మీ అందరికీ కూడా తలంబ్రాక్షలు ఇస్తారు. కావున తొందరపడవద్దు. చేయండి. వెంకటేశాయ. ఈ రోజున మనకి నెడదవోలు అసూరెడ్డిపేట కాలువపై వేసుకున్న శ్రీ అవివేలమంగ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయం నందు భీష్మ ఏకాదశి పర్వదిన దినం సందర్భంలో వార్షిక 49వ కళ్యాణ మహోత్సవం అతివైభవంగా జరిగింది. ఈ ఆలయంలో ఇది 49వ కళ్యాణ మహోత్సవం. ప్రతి ఏడాది దిగ్విజంగా ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరం చాలా అద్భుతంగా భక్తుల సహకారంతో జరుగుతుంది. ఈ ఆలయం కూడా స్వామివారు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ స్వామివారు కూడా అత్యంత శక్తివంతమైన దేవుడుగా పేరుగాంచారు. ఎవరు ఏ కోరికలు కోరినా భక్తులందరూ కోరికలు సర్వదా నెరవేర్చి వారి వెంటనే కోరుకున్న వెంటనే వారి కోరికలు నెరవేర్చే కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ ఆలయం ఒక వెంకటేశ్వర స్వామి. వచ్చిన భక్తులందరికీ కూడా వెంకటేశ్వర స్వామి అష్టేశ్వరం కలగజేయాలని మనసారా కోరుకుంటున్నాము. అలాగే మా ఆలయ అర్చకులు మా ఆలయం గురించి తెలియజేస్తారు. శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. అఖిలాండగూడ బ్రహ్మాండ నాయకుడైన శ్రీభూషమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఈ నిడదవోలు పట్టణంలో వేంచేసి అసూరెడ్డిపేటలో వేంచేసినటువంటి శ్రీభూషమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరము కూడా వార్షికోత్సవంగా విశేషంగా భక్తజన సంద్రోహంతో జరిగేటువంటి ఈ కళ్యాణ కార్యక్రమాన్ని 5 రోజుల ప్రక్రియగా స్వామివారికి విశేషంగా ఈ ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా ఈవేళ సాయంకాలం స్వామివారికి మొట్టమొదటిగా స్వస్తి వచనాలతో పూజా కార్యక్రమాన్ని ప్రారంభించింది. విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాచనం స్వామివారి జగత్ కళ్యాణ నిమిత్తార్థమే స్వామివారికి మొట్టమొదటిగా ఒక బంగారు భవనంలో ఉన్నటువంటి ఒక పూజను సమర్పించి అదే ఆసనంగా భావించి స్వామివారిని కూర్చోబెట్టి స్వామివారికి పాదవ ప్రక్షాళన ఇంకోటి దేవతలందరూ కూడా ఎప్పుడా చూసేటువంటి స్వామివారి పాదవ ప్రక్షాళన కార్యక్రమాన్ని పూర్తి చేసి తదనంతరం స్వామివారికి నూతన వస్త్రాలు, తదనంతరం స్వామివారికి మధుపర్క ప్రాసర, తదనంతరం స్వామివారికి కన్యాదానానికి ముందర చేసేటువంటి గోదాన ప్రక్రియ కార్యక్రమాన్ని పూర్తి చేసి తదనంతరం స్వామివారికి సుముహూర్తం జీలకర్ర బెల్లాన్ని సమర్పించి స్వామివారికి అమ్మవారికి కూడా భక్తులందరినీ కూడా సంరక్షించవయ్యా అని చెప్పి వారిద్దరికీ కూడా సుముహూర్త సమయానికి జీలకర్ర బెల్లాన్ని పెట్టి తదనంతరం స్వామివారికి కన్యాదానం
కన్యని ఇద్దరు శ్రీదేవి భూదేవి అమ్మవారిని కూడా కన్యాదాన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని భక్తులు స్త్రీలు పురుషులు అందరూ కూడా సుఖ సౌభాగ్యాలతో ఉండాలని ఉద్దేశం చేత స్వామివారికి నిత్యోపవేతధారణ అమ్మవారికి మాంగళ్య సూత్రధారణ సమర్పించి తదనంతరం అక్షతారోపణ కార్యక్రమాన్ని పూర్తి చేసి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా నిడదవోలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 46వ రోజుకు చేరాయి. నిడదవోలు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు వద్ద నిర్వహిస్తున్న ఈ నిరసన దీక్షలకు సీనియర్ న్యాయవాదులు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ములగాల రవికుమార్, సెక్రటరీ ముప్పిడి మంగయ్య ఈ నిరసన దీక్షలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ఎంఎస్ఆర్ ప్రసాద్, కైకరపు సత్యనారాయణ, నందిగం సుబ్బారావు, మత్తి అర్జునుడు, ఉజ్జన సత్యప్రసన్న, పంతంకాని సురేష్, సాగర్, సిహెచ్ విజయ్ కుమార్, సర్కార్, ఫణితిన వీరాంజనేయ చౌదరి, గుమ్మాపు గాబ్రియేలు తదితరులు పాల్గొని తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. నమస్కారం అండి. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మన ప్రభుత్వం ఎప్పుడైతే అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుందో అప్పటి నుంచి కూడా మన స్టేట్లో అడ్వకేట్స్ అందరూ కూడా అన్ని బార్ అసోసియేషన్స్ కూడా ఈ యొక్క టైటిలింగ్ యాక్ట్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మన నిడదవోలు బార్ అసోసియేషన్ వారు కూడా గత 215 రోజుల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అనేక విధాలుగా నిరసన రూపంలో తెలియజేయడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం నుండి ఎటువంటి చలనం ఇంతవరకు రాకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఇంతమంది లాయర్లందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈ యొక్క చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేస్తుంటే ప్రభుత్వం నిమ్మక నియంత్రణగా ఉండడమే కాకుండా లాయర్లలో కూడా కొంతమందిని పొలిటికల్గా డివైడ్ చేస్తూ కొన్ని చోట్ల నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది తప్పితే ఈ యొక్క చట్టం ఎందుకు లాయర్లందరూ వ్యతిరేకిస్తున్నారు, ఈ చట్టం వల్ల ప్రజలకు కలిగే నష్టం ఏంటి, ఎందుకని ఇంత ఉధృతంగా ఇంతమంది మేధావులందరూ కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అనేది అర్థం చేసుకోకుండా దీన్ని వేరే విధంగా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఇది రాజకీయ సంబంధమైన నిరసన కార్యక్రమాలు కాదు అని మొదటి నుంచి కూడా చెప్తున్నాం. అదేవిధంగా ఇది లాయర్లకు మాత్రమే సంబంధించిన విషయం కాదు, ఇది ప్రజలందరికీ సంబంధించిన విషయం. ప్రజల హక్కుని హరించే ఈ యొక్క చట్టాన్ని రద్దు చేయడం చాలా అవసరం అని చెప్పి యుక్తగంటంతో అన్ని బార్ అసోసియేషన్ నుంచి కూడా అడ్వకేట్స్ నిరసన కార్యక్రమాలు చేస్తుంటే ప్రభుత్వం మాత్రం సింపుల్గా తీసుకుంది. ఈ చట్టాన్ని ఎలా అమలు చేయాలనే మీదే దృష్టి సారించి ఈ నిరసన కార్యక్రమాల్ని ఈ తిరుగుబాటుని కూడా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసుకుని తప్పితే దీని మీద సరైన చర్య తీసుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయడం లేదు. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకుని వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేసే ప్రక్రియ మొదలు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఇలా చేయకపోతే కనుక ఈ యొక్క పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని, ఈ యొక్క కార్యక్రమాలు భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లి ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు. మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన, నిడదవోలు.
వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. నవజనార్దన ఆలయాల్లో ప్రథమ ఆలయమైన ధవళేశ్వరంలోని శ్రీ జనార్దన స్వామి ఆలయంలో భీష్మ ఏకాదశి రోజును పురస్కరించుకుని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ జనార్దన స్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ వరలక్ష్మి దంపతులకు ఆలయ మర్యాదలతో అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ హిందువులకి అత్యంత పవిత్రమైన రోజు భీష్మ ఏకాదశి అన్నారు. ధవళేశ్వరం నుంచి కోటిపల్లి వరకు 9 జనార్దన స్వామి ఆలయాలు ఉంటే వాటిలో ప్రథమ ఆలయం ధవళేశ్వర ఆలయం అన్నారు. ఈ రథోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. భీష్మ ఏకాదశి సందర్భంగా హిందువులకు అత్యంత పవిత్రమైనటువంటి రోజు. ఉత్తరాయణ పుణ్యకాలంలో భీష్మ ఏకాదశి అంటే అత్యంత పర్వదినంగా మనందరం భావిస్తాం. ఈరోజు మాధవుడు రథస్థుడై రథస్థం మాధవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అంటారు. రథస్థం మాధవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. భీష్మ ఏకాదశి నాడు నవజనార్దన క్షేత్రాలలో ప్రథమ క్షేత్రమైనటువంటి ఇక్కడ నుండి కోటిపల్లి వరకు 9 ఆలయాలు జనార్దన ఆలయాలు ఉంటే ప్రథమ జనార్దనుడు ధవళేశ్వరంలో వేయించేసి ఉన్నారు. ఈరోజు రథస్థుడై రథారూఢుడైనటువంటి జనార్దనుడు భక్తకోటిని తరింపజేయడానికి ఇవాళ ఊరేగింపుగా తేరుపై భక్తులను అనుగ్రహించుటకు వారు తేరుపై ఊరేగింపు జరుపుతున్నటువంటి తరుణంలో వైష్ణవ సాంప్రదాయానుసారం మరొకసారి రథస్థం మాధవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే అనేటువంటిది అంటే ఈ క్షేత్రంలో అరెస్ట్వేల్ తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేది కానీ జనార్దన క్షేత్రమైనటువంటి ధవళేశ్వరంలో ఈ రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత రథారూఢుడైనటువంటి మాధవుడిని దర్శించగలుగుతాం. అటువంటి ఒక పవిత్రమైనటువంటి రోజుగా ఈ భీష్మ ఏకాదశి నాడు ఈ రథోత్సవంలో పాల్గొనడం నా కుటుంబ సమేతంగా అత్యంత ఆనందాన్ని కలిగించింది. కడియపులంక, బుర్రిలంక, కాటన్ బ్యారేజ్ ప్రాంతాల్లో ఇసుక త్రవ్వకాలు నేపథ్యంలో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ప్రాంతాలలో పర్యటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత తెలిపారు. మంగళవారం జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ బృంద సభ్యులు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రీజనల్ డైరెక్టరేట్ చెన్నై శాస్త్రవేత్త డి సౌమ్య, ధవళేశ్వరం గోదావరి డెల్టా సిస్టమ్ చీఫ్ ఇంజనీర్ ఆర్ సతీష్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ తూర్పుగోదావరి ఎం సుబ్రహ్మణ్యం తదితరులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగిందన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి అధ్యయనం చేయడం జరిగిందన్నారు. ఈ పర్యటనలో ఇరిగేషన్ హెడ్ వర్క్స్ ఈఈ ఆర్ కాశీ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.